ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఇదే యెహోవా వాక్కు, మీ పితరులేమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా. ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరుగా వారు తిరిగి మీ ప్రవర్తనను బట్టియో క్రియలను బట్టియో యెహోవా మనకు చెయ్యదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఏర్పాటు గొప్పది. జకర్యాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హగ్గై, జకర్యా, మలాకి వీరు ముగ్గురు కూడా సమకాలికులు. దేవుని మందిరము నిమిత్తం ప్రయాసపడిన వారు. జకర్యా అంటే అర్థం ఏమిటంటే యెహోవా మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు అని అర్థం. దర్యావేషు కాలంలో ఇతనికి వచ్చిన దర్శనాల్ని పుస్తకం కింద రాశాడు. ఇందులో 14 అధ్యాయాలు ఉండగా 8 దర్శనాలు ఉన్నాయి. జకర్యాకున్న దర్శనాలన్నీ కూడా వివరంగా తెలుసుకునే ముందు ఈ 1వ అధ్యాయం 6 వచనాలు కూడా వాళ్ళ పితరులు వంటి వారిగా మీరు ఉండొద్దు అనేటువంటి ఆజ్ఞను వారికి జారీ చేశాడు. స్తోత్రం. మీరు ఎలా ఉండొద్దు? మీ పితరులు వంటి వారిగా మీరు ఉండొద్దు. చాలా మంది చూసారా, ఒక మంచోన్ని చూసి అనుసరించాలనేటువంటి ఆసక్తి తక్కువ వస్తుంది. చెడ్డోడి యొక్క ప్రభావం మనుషుల మీద ఎక్కువ పడుతుంది. దేవునికి స్తోత్రం. అల్లు చెప్దాం హల్లెలూయా. మంచివాడి మీద మంచివాని యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది ప్రజల మీద. చెడ్డవాని యొక్క ప్రభావం ప్రజల మీద ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతి ఆదివారం టైట్ టీషర్ట్లు వేసుకుని మై డియర్ సిస్టర్స్ అన్నాను అనుకో, మన యవనస్తులు అందరూ షాపుల్లోకి వెళ్ళి టైట్ టీషర్ట్లు కొనుక్కుంటారు. ప్రభావం అలాంటిది. నేను ప్యూర్ వైట్ 22 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. ఒక్కడు వేసుకోవడం. హల్లెలూయా. తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు, 22 సంవత్సరాల నుంచి ఇదే బట్టలు, రంగు లేదు, ఏమీ లేదు. కానీ మా పాస్టర్ గారు లాగా నేను తెలుపు ధరించాలనేటువంటి ప్రభావం వీరి మీద పడుతుందా? పడదు. అది ప్రస్తుతం. ఫర్ ఎగ్జాంపుల్, మన పాస్టర్ అమ్మ గారు ఐబ్రోస్ చేయించుకుని, మేకప్ వేసుకుని, లిప్స్టిక్ రాసుకుని చక్కగా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే నెక్స్ట్ వీక్ మీరు అందరూ హైబ్రో చేసుకుని, మేకప్ రాసుకుని, లిప్స్టిక్ రాసుకుని మా పాస్టర్ అమ్మగారే మాకు ఆదర్శం అని నిలబడతారు. ఎందుకని? చెడ్డ ప్రభావం తొందరగా మనుషుల మీద పడతారు. అదే మా పాస్టర్ అమ్మగారు 22 సంవత్సరాల నుంచి వస్తువులు ధరించలేదు. ముక్కుకు లేదు, మూతుకు లేదు, చెవులీకి లేవు, ఏమీ లేవు. దేవుడు కొరకు ప్రతిష్ఠించుకున్నారు. పాస్టర్ అమ్మగారులాగా బ్రతకాలి అని మీలో ఎవరైనా అనుకున్నారా? అంటే అది మాత్రం పడదు. ఆ ప్రభావం మాత్రము అది పడదు. ఏదైనా చిన్నగా ఏదైనా స్టైల్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్లీ దాన్ని ఫాలో చేస్తాం. దేవునికి స్తోత్రం. మనిషి యొక్క మంచిని నువ్వు 99% మంచి చేసినా ఆ మంచిని గుర్తించడు. కానీ ఎక్కడో ఒక దుక్కున చిన్న తప్పు చేస్తే 99 యొక్క మంచిని మర్చిపోయి ఆ చిన్న తప్పును బట్టి చెడ్డవాడు అనేటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనలో 99 మంచి ఉంది, ఆ మంచిని చూడరు. చిన్న తప్పు చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తాం. నువ్వు చేస్తావు, నేను చేస్తాను. ఆ చిన్న తప్పును బట్టి వీడు తప్పు చేశాడు, చెడ్డవాడు అని నిందేస్తాం తప్ప 99 ఉంది, మంచి ఉంది కదా, ఈ తప్పును వదిలేద్దాం అనేటువంటి ఆలోచన మనిషికి రాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏదేమైనా జకర్యా గ్రంథం మంచి పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. ఈ జకర్యా గ్రంథంలో అంటాడు, దేవుడు మీ మీద కోపపడ్డాడు. దేవుడు మన మీద కోపపడతాడా? మీ మీద అంటే మీ మీద కాదు, మీ పితరుల మీద కోపపడ్డాడు కనుక మీరు మీ పితరుల వంటి వారుగా
ఉండకూడదు. నా మాటలు అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చెడ్డగా బతికిన వారిని ఆదర్శంగా తీసుకోకండి, మంచిగా బతికిన వారిని ఆదర్శంగా తీసుకోండి. చెడ్డవారు 99 మంది ఉంటే మంచివాడు ఒకడే మనకు దొరుకుతాడు ప్రస్తుతం ఉన్న లోకంలో. ఆ మంచివాడిని ఆదర్శంగా తీసుకోండి, కానీ చెడ్డవాడిని మాత్రం ఎటువంటి ఆదర్శంగా తీసుకోకండి. దేవుడు కోపం వేరు, నరుని కోపం వేరు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్తించదు. మా దేవుడు కోపపడ్డాడు కదా, మనం కూడా కోపపడదాం అనేటువంటి పరిస్థితులకు వెళ్ళకండి. కోపం ఎప్పటికైనా ప్రమాదమే. కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా నష్టాన్ని తీసుకొస్తాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. కోపముతోటో అధిక సంతోషముతోటో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని పాదాల దగ్గర కూర్చుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. హల్లెలూయా. కోపం, నరుని కోపము సమస్త విధములైన కోపాన్ని విడిచిపెట్టండి అంటాడు. ఎప్పుడు కూడా కోపం అనేది చెడ్డ పేరు తీసుకొస్తుంది తప్ప మంచి పేరు తీసుకురాదు. ఒక మనిషి అందరికి శత్రువుగా మారడానికి చెడ్డ పనులు చేయనవసరం లేదు. కోపం ఒకటి ఉంటే చాలు, అందరినీ నేను శత్రువులుగా మార్చేస్తాను. నా మాటలు అర్థమవుతున్నాయండి? నువ్వు చెడ్డ పనులు చేసి శత్రువు కావక్కర్లేదు. నీలో ఉన్న కోపం ఏం చేస్తుందంటే అందరికీ నిన్ను శత్రువుగా మారుస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, నిదానించుడి అంటున్నాడు. దైవిక భయం కలిగిన వాడు పైకే చూస్తాడు కానీ కిందకి. దావీదు పైకి చూడకుండా ఎక్కడ చూశాడు? కిందకు చూశాడు. కిందకు చూసావు కనుక దేవుడు నీకు కనపడ్డాడు. పైకి చూసేవాడు దైవిక భయం కలిగి ఉంటాడు. దైవిక భయం కలిగిన వాడు సిగరెట్లు కాల్చడు. దైవిక భయం కలిగిన వాడు బీడీ కాల్చడు. దైవిక భయం కలిగిన వాడు తాగడు. దైవిక భయం లేనివాడు భార్య లేదనుకుని, పాస్టర్ గారు లేదనుకుని ఎక్కడో దుక్కును కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు, బీడీలు కాలుస్తూ ఉంటాడు, తాగుతా కూర్చుంటాడు. గమనించని బిడ్డలారా, నీ ఒడిలో అగ్ని వేసుకుంటే నా ఒడి కాలిపోదు, నీ ఒడే కాలుతుంది. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చి రోధించే సమయం రాకముందే దేవునికి భయపడు. నేను గుడి వెనకాల తప్పు చేసి గుళ్ళో వాక్యం చెప్తే నా కుటుంబానికి శాపం అది. ఆదివారం ఒక్కరోజు ఇక్కడ నిలబడడానికి మిగతా 6 రోజులు నన్ను నేను చంపుకుంటూ బతకాలి. మిగతా 6 రోజులు సమర్పించుకుంటూ బతకాలి, ప్రార్థనలో బతకాలి. ఉపవాసాలంటూ, ఆల్ నైట్ ప్రేయర్స్ అంటూ, వాక్యం అంటూ, ధ్యానం అంటూ దేవుళ్ళో గడిపితేనే నా ప్రసంగం విన్న వారికి ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. లేనట్లయితే అది గాలి మాటలుగా వస్తాయి, గాలి మాటలుగానే పోతాయి. దేవుడు ఎందుకు కోపిస్తాడు? ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. దేవుడు ఎందుకు కోపగిస్తాడు? ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవని మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరి మీదకి ఆయన కోపం? ఆయన కోపం ఎవరి మీదకి వస్తుంది? ఆయన కోపం ఎవరి భార్య మీదకి వస్తుంది? ఆయన కోపం ఎవరి పిల్లల మీదకి వస్తుంది? ఆయన కోపం ఎవరి ఇంటి మీదకి వస్తుంది? ఆయన కోపం ఎవరి పొలాల మీదకి వస్తుంది? ఆయన కోపం ఎవరి వ్యాపారాల మీదకి వస్తుంది? పాపము చేసిన వారి మీదకి ఆయన కోపం దిగి వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది ఆయన కోపం? పాపము చేస్తున్న వారి మీదకి ఆయన కోపం రగులుతుంది. మొన్న చెప్పాను నేను, కొండ మీద మోసే, కొండ కింద ఇశ్రాయేలు ప్రజలు పాపము చేస్తున్నారు, దేవుని కోపం బహుగా రగిలింది. కాబట్టి ప్రియ జనాంగమా, పాపం అనేది అగ్ని లాంటిది. అలవాటు పడినోడు ప్రాణం పోయినా పాపాన్ని మానలేడు. పాపానికి అలవాటు పడినోడు, వింటున్నారా? పాపానికి అలవాటు పడినోడు ప్రాణమైన వదిలేస్తున్నాడు, కానీ పాపం మాత్రం వదులుటలేదు. 10వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఎబ్రీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము అర్థం చేసుకుంటూ చదవండి. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు
తీక్షణమైన అగ్నియు ఇక నుండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, మళ్ళా చదువుతాను ఆ మాట, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, యేసైన పాదములతో తొక్కుస్తున్న వారు ఎవరు? హిందువులు బైబిల్ కాలుస్తున్నారు చూడు, వాళ్ళు కాదు. హిందువులు మనం అనుకుంటాం బైబిల్ కాళ్ళుతో తొక్కుతున్నాడు, వీడు ఎంత దుర్మార్గుడు అని అంటాం. వాళ్ళు తెలియక హిందువులు కాళ్ళుతో తొక్కుతున్నారు. అసలు బైబిల్ కాదు కాళ్ళుతో తొక్కేది, యేసు ప్రభువుని కాళ్ళుతో తొక్కుతున్నావు నువ్వు. యేసు క్రీస్తునే యేసు ప్రభువుని నీ కాలు కిందేసి తొక్కుతున్నావు. యేసు క్రీస్తుని కాలు కిందేసి తొక్కుతున్నావు. నిబంధన రక్తమును దేవుని కుమారుని పాదములతో తొక్కుతున్నావు. ఎవరు అలా తొక్కేవారు తెలుసా? బాప్తీసం తీసుకుని వాక్యం వింటూ ప్రభు బల తీసుకుంటూ పాపము చేసి ప్రతివాడు యేసయ్యని పాదములతో తొక్కుతున్నాడు. అన్యుడికైనా క్షమాపణ ఉంది, కానీ నువ్వు అన్ని తెలుసుకుని సత్యమును కూర్చుని అనుభూజ్ఞానం పొంది వాక్యానికి విరుద్ధంగా నడిస్తే నీకు ఎలాగో క్షమాపణ ఉంటుంది బిడ్డ. వెటకారంగా ఉంది చాలా మందికి భక్తి అంటే, చర్చ్ అంటే ఎటకారంగా ఉంది చాలా మందికి. చర్చ్ అంటే ఎటకారంగా ఉంది. రంగులు నటిస్తున్నారు, రంగులు వేసుకుంటున్నారు, మాయా వస్త్రాలు వేసుకుంటున్నారు, మాయా వేషాలు వేసుకుని ధరించుకుంటున్నారు. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనమే పవిత్రములుగా చేసుకుందాముగాక. హల్లెలూయా. ఎన్నో వాగ్దానాలు నీకున్నాయి, కానీ వాగ్దానాలన్నీ పక్కన పెట్టేస్తున్నావు కనుక ఖచ్చితంగా నీ శరీరానికి ఆత్మకున్న కల్మషం పోవాలంటే దైవిక భయం అనేది నీకు ఖచ్చితంగా ఉండాలి. అందుకు కొరింథీ రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, దైవిక భయము చేత పరిశుద్ధతను సంపూర్ణము చేసుకోవాలి. ఎందుకంటే మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఎవరి మీద ఆయన కోపగించానో తెలుసా? ఎవరి మీద కోపగిస్తాడు తెలుసా? పాపము చేసేవారంటేనే ఆయనకు కోపం. దేవుని కోపం వేండ్రమైనది. దేవుని కోపం దాన్ని తాళగలిగిన వారు ఎవరూ లేరు. అందుకే నేను ఎప్పుడు యేసయ్య పాదాల మీద పెడతాను, నన్ను క్షమించు, నేను చేసిన తప్పుల్లో నుంచి బయటకు వచ్చినట్లుగా నా కన్నులకు వెలిగి, కానీ నీ యొక్క శిక్ష నా మీదకి రాకుండా నన్ను కరుణించు. ఆ కోపానికి తట్టుకోలేం, బూడిదైపోతాం, మళ్ళా నిలబడలేం మనం. ఇప్పుడు ఇగో చెప్పాను జస్ట్ ఇప్పటికి తాండూరు హాస్పిటల్లో ఉన్నాడు వాడు, ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. రేపో మాపో చచ్చిపోవడానికి వినలేదు చెప్పినప్పుడు. అది పాపం వల్ల వచ్చే రోగం కాదు, దేవుడు కొట్టాడు వాడిని. నువ్వు బాప్తీసం తీసుకుని బల్ల తీసుకుంటూ ఆ పరిశుద్ధ రక్తాన్ని అవమానంగా పరుస్తాను, ఒక దెబ్బ కొడితే అతని జీవితం. ఎందుకంటే అతడు పాపం చేస్తున్నప్పుడు అన్యులు ఏమంటారు తెలుసా? చర్చికి వెళ్తాడు, వీడి చూడు ఎంత గుప్పుమని తాగుతున్నాడు. చర్చికి వెళ్తాడు, వీడి చూడు ఎన్ని బాటిల్ తాగుతున్నాడు. కనీసం భార్యలకైనా బుద్ధి ఉండాలి. భార్యలకి నీ భర్త, చాలా గుణవతి అయిన భార్య తన భర్తను కాపాడుకుంటుంది. బుద్ధి లేని భార్య తన భర్త భక్తిగా ఉన్నాడా, తన భర్త ప్రార్థనలో ఉన్నాడా, తన భర్త దేవునికి దగ్గర అవుతున్నాడా, దూరం అవుతున్నాడా, అటువంటి జ్ఞానం ఉండదు బుద్ధి లేని భార్యలకి. బుద్ధి లేని భార్యలు తన భర్త దేవుల్లో ఉన్నాడా లేడని కూడా ఆలోచించదు. సంపాదించాడా, డబ్బులు తెచ్చాడా, చికెన్ తెచ్చాడా, మటన్ తెచ్చాడా, తిన్నామా, పార్కుకి వెళ్ళామా, ఊరికి వెళ్ళామా, ఆడేమా పాడేమా. బుద్ధి లేని భార్యలు బుద్ధి లేని భార్యలు ఇంటిని కట్టుకోరు, తినుటే ఇలా పని. బుద్ధి లేని భార్యలు పిల్లల కోసం ప్రార్థన చేయరు. బుద్ధి లేని భార్యలు ఇంట్లో ప్రార్థన చేయరు. ఎప్పుడు చూసినా తిన్నామా, పండుకున్నామా, ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళామా, షాపింగ్ చేసామా, వేలకి బట్టలు కొనుక్కున్నామా, చీరలు కొనుక్కున్నామా, ఇవే ఆలోచిస్తారు తప్ప వీళ్ళ బుద్ధి లేని భార్యలు. బుద్ధి లేని భార్యలకు తన భర్త బయటికి వెళ్తున్నాడు, ప్రార్థన చేద్దాం ఆలోచన ఉండదు. బుద్ధి లేని భార్యలకు ఉపవాసం ఉందాం, నా కుటుంబం కోసం కన్నీరు కార్దాం ఆలోచన ఉండదు. బుద్ధి లేని భార్యలలో ఈ బుద్ధి లేని భార్యలకి ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు, భక్తి ఉండదు. బుద్ధి లేదు కదా వీళ్ళకి. బుద్ధి ఉంటేనేమో
నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు అని చెప్పేసి ప్రార్థన కన్నీరు గారుస్తారు. మరి వీళ్ళకి బుద్ధి ఏది? వీళ్ళకి బుద్ధి లేదు కనుక వీళ్ళకి చర్చి లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు. ఎప్పుడు చూసినా తిన్నామా, పండుకున్నామా, లేకపోతే షాపింగ్ చేసామా, ఇదే వీళ్ళ కాన్సన్ట్రేషన్. బుద్ధి కలిగిన భార్య తన భర్త చర్చికి వస్తున్నాడో లేదో చూస్తారు. బుద్ధి కలిగిన భార్య తన భర్త పాడైపోతున్నాడా, మంచిగా చూస్తారు. మరి బుద్ధి లేదు కదా. ఈ బుద్ధి లేని వాళ్ళకి భర్త వచ్చాడా లేదో కూడా ఆలోచన ఉండదు. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి లేదు. తన భర్త ఏమైనా అయిపోని. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా వినండి బిడ్డలారా. దైవిక భయము చేత మనము మన పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. శరీరానికి, ప్రాణానికి, ఆత్మకున్న కల్మషము నుండి. అందుకే పౌలు ఈ సంఘము, కొరంథీ సంఘము కోసం కూడా మాట్లాడతాడు. మీరు దుష్టత్వములో నుంచి దూరం అవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. కొరంథీ రాసి 2వ పత్రిక 13వ అధ్యాయం చూడండి. కొరంథీలకు రాసి 2వ పత్రిక 13వ అధ్యాయము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వల్లని దేవుడు ప్రార్థిస్తున్నాను. అంతే. దేనికోసం ప్రార్థన? మీ అందరి కోసం. దేనికోసం చేస్తున్నాడు? ఏ దుష్కారమైనను మీరు చెయ్యకుండా వల్లని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రియులారా, ఎవరి మీద ఆయన కోపగిస్తాడు తెలుసా? పాపము చేసిన వారి మీదే కోపగిస్తాడు. నువ్వు కోట్లు సంపాదించిన అవసరం లేదు, పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఒంటి నిండా బంగారాలు పెట్టుకోని అవసరం లేదు, ప్రభు రక్తమును కాళ్ళతో తొక్కకుండా జాగ్రత్తగా చూసుకో. క్రీస్తులో అంటున్నారా? క్రీస్తులో మృదుత్వం ఉంది, క్రీస్తులో సరళత్వం ఉంది, క్రీస్తులో సాత్వికం ఉంది. క్రీస్తు యొక్క మృదుత్వం, క్రీస్తు యొక్క సరళత, క్రీస్తు యొక్క సాత్వికము పోగొట్టుకోకుండా వాటిని అనుసరించి బతకాలి. సరళతగా ఉండు, సరళతగా ఉండు. రెండు వేషాలు ఎప్పుడు మంచివి కాదు, రెండు మాట తీర్లు మంచివి కాదు. ఒకే విధంగా బ్రతకాలి. భార్య దగ్గరైనా, ఇంట్లోనైనా, చర్చిలోనైనా, బయటైనా ఒకే మాట తీరు కానీ, ప్రవర్తన కానీ ఒకే విధంగా ఉండాలి. రెండు రహస్యమైన జీవితాలు నీకు ఉండకూడదు. జకరియా గ్రంథం, దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జకరియా గ్రంథములు అంటాడు, దేవుడు వారి మీద కోపగించాను. ఎవరి మీద ఆయన కోపగిస్తాడు? సంఖ్యాకాండం చూడండి, 22వ అధ్యాయం 22వ వచనం చదవండి. అందరూ చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. హల్లెలూయా. చాలా మంది ఇంకా బైబిల్ తిరిగేస్తున్నారు. సంఖ్యాకాండం ఎక్కడుందో తెలీదా తమ్ముడా? రోజు జీవగ్రంథాన్ని చదివితే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే బైబిల్ మీద పట్టు నీకు వస్తుంది. అప్పుడప్పుడు ముడితే ఎట్లా? ఓ పాస్టర్ గారంట ఒక ఇంటికి వెళ్ళాడట. వినండి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడని ఎంతో ప్రేమ చేత, మమకారం చేత వెండి పల్లెములో కొంత పలహారం వేసి, ఆ పలహారం తినడానికి వెండి గరిటిచ్చిందంట. ఎందుకంటే మా దైవజనుడు ప్రత్యేకమైన ప్లేట్లో తినాలి, ప్రత్యేకమైన గరిటితో తినాలని వెండి గరిటిచ్చి తినచ్చు. తిన్న తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత వెండి ప్లేట్ ఉంది కానీ వెండి గరిటి కనబడతలేదంట. అయ్యో, పాస్టర్ గారు వచ్చినప్పుడు వెండి ప్లేట్ ఇచ్చాను, వెండి గరిటి ఇచ్చాను, కానీ పాస్టర్ గారు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వెండి గరిటి కనబడతలేదు, ఇదెట్టా అనుకుంది. మరి వెండి గరిటి ఎవరు తీసినట్టు? పాస్టర్ గారి మీదే డౌట్ వచ్చిందంట. పాస్టర్ గారు వెండి గరిటే పట్టుకుపోయాడని మనసులో అనుకుంటుంది, కానీ పాస్టర్ గారిని అడగగలదా? అడగలేకపోతుంది. పాస్టర్ గారు వెండి గరిటె మీరే తీసారా? అడగలేకపోతుంది. కానీ అదంటే చాలా ఇష్టం ఆమెకి.
ఆ వెండి గరిట అంటే చాలా ఇష్టం, వెండి ప్లేట్ అంటే ఇష్టం. మా అయ్యగారికి వెండి గరిట ఇచ్చానండి, వెండి ప్లేట్ ఇచ్చాను. సంతోషించిన లోపల వెండి గరిట మాయమైపోయింది. 3 నెలల తర్వాత మళ్ళా పాస్టర్ గారు అది ఇంటికి వచ్చాడట. మళ్ళా వెండి ప్లేట్లో ఇచ్చింది, కానీ గరిట మాత్రం వేరే దాంట్లో ఇచ్చి అందంట. పాస్టర్ గారు 3 నెలల క్రితం మీరు వచ్చినప్పుడు వెండి ప్లేట్లో మీకు పలహారం వేసి వెండి గరిటె స్పూన్ ఇచ్చాను కదా, మరి వెండి స్పూన్ నాకు కనబడతలేదు, మీరు 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 ఏమైనా అన్నదట. అమ్మా నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా అన్నాడట. ఓ ఎస్ అందంట. ఓ ఎస్ అందంట. కొంతమంది ఆన్సర్స్ వెరీ షార్ట్గా స్వీట్గా ఇస్తారు. అయితే బైబిల్ తీసుకురా అమ్మా అన్నాడట. బైబిల్ తీసుకుని వచ్చినప్పుడు ఆ బైబిల్ తెరిచినప్పుడు అందులో వెండి గరిట ఉందంట. ఎందులో ఉంది? ఎందులో ఉంది గరిట? చెప్పాలి. ఎందులో ఉంది అంటే 3 నెలల నుంచి అబ్బా ఆ గరిట ఎందులో ఉంది? 3 నెలల నుంచి మన బిడ్డ బైబిల్ని తెరవలే. పాస్టర్ గారు వెళ్ళిపోయిన కాడి నుంచి మీ బైబిల్ చదవలే. చాలామంది ఇంతేనండి. ఆదివారం పట్టుకొచ్చిన బైబిల్ మళ్ళా ఆదివారం వరకు దాన్ని టచ్ కూడా చేయలేదు. జీవం ఇదే, నీకు శక్తి ఇదే, బలం ఇదే. ఈ బైబిల్ చదివితేనే నీకు జ్ఞానం. అర్థమైన వాళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. ఇప్పుడు ఎవరి మీద కోపగించనంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో దేవుని కోపము బిలాము మీద రగులుకొనెను. ఎవరి మీద? అమృతన్న ఎవరి మీద? బిలాము అనండి. ఈ బిలాము కోసం మన కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడ్డది. మీరు బిలాము నడిచిన మార్గములో నడవద్దు అని పౌలు గారు చెప్తారు. యోధా రాసిన పత్రికలో ఉంటుంది. కయ్యను మార్గం వద్దు, బిలాము మార్గం వద్దు అని చెప్తాడు. హల్లెలూయా. ఈ బిలాము ఎవరు? చాలా పెద్ద ప్రవక్త, చాలా పెద్ద ప్రవక్త. ఈ ప్రవక్త మీద దేవుని కోపం రగిలిందా? బహుగా రగిలింది. ఎంత రగిలిందంటే ఖడ్గము చేత ఈయన యొక్క శిరస్సును వధించేద్దామన్నట్టుగా రగిలింది. బాగా గమనించండి. అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇల్లు జోరుతున్నారు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామమ్మా, ఇంట్లో ఏముందో చెప్తామమ్మా, మీ ఇంట్లో బీరువాలో ఏముందో చెప్తామమ్మా, మీ శరీరం మీద ఏముందో చెప్తామమ్మా, మీ బాధల కారణం ఏమిటో చెప్తామమ్మా, మేము మీ ఇంటికి వస్తామమ్మా, ప్రార్థన చేస్తామమ్మా అని అడిగి వచ్చేవాళ్ళు కొంతమంది, అడగకుండానే మన ఇంట్లోకి దూరేసేవాళ్ళు కొంతమంది. పైన ప్రవక్త అనే మాటను టీవీలోనో ఫేస్బుక్లోనో చూసి పిలిపించుకునే పరిస్థితి నీకు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. కళ్ళలాడు నాలుక. దేవుడు వారికి చెప్పకుండానే వారు ప్రవచిస్తూ ఉంటారు. అలాంటి ప్రవచనం నమ్మకండి. అయితే బిలాము అబద్ధ ప్రవక్త కాదు. వింటున్నారా? బిలాము అబద్ధ ప్రవక్త కాదు. బిలాము చెడ్డ ప్రవక్త కాదు. బిలాము మంచి ప్రవక్తే చెడ్డ ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా. బిలాము ఎవరండి? మంచి ప్రవక్త, దేవుడితో మాట్లాడిన వ్యక్తి, దేవుడు వచ్చి తన దగ్గరకు వచ్చి సమాధానం చెప్పేటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, దర్శనములు చూడగలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చెడ్డవాడిగా మారిపోయాడు. ఈ రోజుల్లో కొంతకాలం మంచిగా ఉండి ఆ తర్వాత చెడ్డగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా ప్రవక్తలకు వస్తున్నాయి, విశ్వాసులకు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు ఆత్మీయంగా బ్రతికి ఆ తర్వాత చెడిపోయేటువంటి పరిస్థితులు విశ్వాసులకు వస్తున్నాయి, పాస్టర్లు కూడా వస్తున్నాయి. నా మాటలు అర్థమయ్యేలా గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనిషి అనగా విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, చెడిపోవడానికి 3 కారణాలు ఉంటాయి. ఎవరైనా ఈ 3 కారణాలతోనే చెడిపోవాలి. మొదటి కారణం డబ్బు. డబ్బు తక్కువైతే ఏమి నష్టం లేదు, కష్టాలు వచ్చినప్పుడు అనుభవాలు వస్తాయి. డబ్బు మనకు లేకుండా అప్పులు పాలైనోడు ధన్యుడు. ఎందుకో తెలుసా? దేవుడికి దగ్గర అవుతాడు వాడు. ఒకడికి కష్టాలు రావడం నష్టం అని ప్రభు చెప్పలేదు.
ఒకడికి ధనము అధికమవడం నష్టమని ప్రభు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒకటి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి కనుక వాడు చెడ్డవాడని చెప్పలేదు. ఒకడికి డబ్బు పెరిగితే నష్టమని చెప్పాడు. ధనము పెరిగే కొలది భక్తి తరిగిపోతుంది, ధనము పెరిగే కొలది కన్నీరు పోతుంది, సుఖముకు అలవాటు పడిపోతారు. ధనము పెరిగే కొలది మోకాల ప్రార్థన తగ్గిపోతుంది, ఉపవాసం తగ్గిపోతుంది. అదే కష్టాలుంటే ఉపవాసం. బిలాము చెడ్డగా మారిపోవడానికి, ఒక వ్యక్తి చెడ్డగా మారిపోవడానికి ఎన్ని కారణాలు అంటున్నాను చెప్పాలి. ఎన్ని కారణాలు అంటున్నాను? మొదటి కారణం డబ్బు, రెండవ కారణం స్త్రీ పురుషుల వాంఛ, కాముకత్వం. మొన్న చెప్పాను నేను, దావీదు కిందకు చూశాడు, స్త్రీ విషయంలో పడిపోయాడు, జీవితంలో పడని కష్టాలన్నీ పొందుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కామ క్రోధ మోహ మద మత్సరాలు మనము జయించాలి. ఖచ్చితంగా పరాయి పురుషుడు వ్యామోహం ఉండకూడదు, పరాయి స్త్రీ వ్యామోహము కూడా ఉండకూడదు. అందుకే ఒక మాట కొత్త నిబంధనలో దేవుడు బంగారం లాంటి మాట చెప్పాడు. పుట్టుకతోనే బంగారం లాంటి మాట గుర్తుపెట్టుకోండి. పుట్టుకతోనే నపుంసకులు గలరు, పుట్టుకతోనే నపుంసకులు గలరు. రెండోది, మనుషుల చేత నపుంసకులుగా మార్చబడిన వారు కలరు. పుట్టుకతోనే నపుంసకులు గలరు ఒకటి, మనుషుల చేత నపుంసకులుగా మార్చబడిన వారు కలరు రెండు. మూడోది అంటాడు, పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా బతికేవారు కలరు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను నపుంసకుణ్ణి, నువ్వు నపుంసకుడివి. ఎవరి నిమిత్తము? పరలోక రాజ్యము నిమిత్తము. ఈ యొక్క స్త్రీ పురుష వాంఛ, పరాయి పురుషుడు పరా స్త్రీ యొక్క వాంఛలో నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. భార్య ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకొనుట, నీ భార్యను దుఃఖపెట్టుట, రకరకాల వ్యాధులు తెచ్చుకొనుట, పరువు పోగొట్టుకొనుట, డబ్బు పోగొట్టుకొనుట, ఇలాంటి చండాలమైన జీవితంలోంచి బయటకు వచ్చేసి యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో మనం నడవాలి. హల్లెలూయా. ఒకటి డబ్బు, రెండోది స్త్రీ పురుష వాంఛ, మూడోది పడితే డబ్బుకు పడిపోవాలి. వీడు డబ్బుకు పడకపోతే ఈ కామకత్వంలో వ్యభిచార స్త్రీ వాంఛలో పడిపోవాలి. అది కూడా జయిస్తే బలమైనది మూడోది ఏమిటంటే ఘనత. ఏమిటండి? ఘనత కోసం మనుష్యుడు, ఇది చాలా పవర్ఫుల్. ఘనత కోసం మనుషుడు పడిపోతాడు. ఏదైనా అతనికి రావలసింది రాకపోయినా, ఇవ్వవలసింది ఇవ్వకపోయినా, చెప్పవలసిన విధంగా అతను కనపరచకపోయినా, ఇక చూసుకో, ఆ రోజు ముఖం నూనెలో వేసిన ఎల్లిపాయలాగా మాడిపోతాడు. ఆ రోజు అందరికీ పాటించి బిడ్డకు కానీ పాట ఇవ్వకపోతే నూనెలో వేసిన వడ మాడిపోతాడు. పాట ఇవ్వకపోతే మాడిపోతుంది, ప్రార్థన ఇవ్వకపోతే మాడిపోతుంది, గణపరచకపోతే మాడిపోతుంది. ఇక పగవాడు నిన్ను లెక్కలేని ముద్దులు పెడతాడు, నిన్ను ప్రేమించువాడు ఒక దెబ్బ కొడతాడు. ఇప్పుడు దెబ్బకు ఒప్పుకోవట్లేదు. నేనేమన్నాను, నేనేమో ఇట్లా అంటున్నావు. అట్లా హల్లెలూయా. నిన్ను ప్రేమించేవాడు నేను దెబ్బ కొడతాడు, నువ్వు ఇట్టిట్ట రాకూడదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు దెబ్బ కొడతాడు. ఇట్టిట్ట ఎట్లా? నిన్ను ప్రేమించకపోతే ఎట్టపోతే మనకెందుకు వదిలేస్తాడు. ఘనతలో బిలాము ఘనతకు పడిపోయాడు. దేనికి పడిపోయాడండి? బాలాకి ఇచ్చిన ఘనతలో గెలిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలకి, ఇజ్రాయేల్ దేవుడికి వ్యతిరేకంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యెహోవా దూత ఖడ్గం పెట్టుకుని వీని తల నరికేద్దామని కూర్చుని దేవుని కోపం రగిలిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కోపం ఎప్పుడు మన మీద రగులుతుందంటే, దేవుని చిత్తం కాని మార్గాల్లోకి నువ్వు వెళ్ళినప్పుడే దేవుని కోపం నీ మీద రగులుతుంది. అది దేవుడు చెప్పలేదు నీకు. దేవుడు చిత్తం కానిది ఆశతోటో కోపంతోటో దేవుడు చెప్పని నిర్ణయాలు తీసుకుంటున్నావు, దేవుడు చెప్పని మార్గాల్లో వెళుతున్నావు, దేవుడు చెప్పని మాటలు మాట్లాడుతున్నావు. కనుక యెహోవా కోపం నీ మీద రగులుతున్నది, బిలాం మీద రగులుతున్నది.
దేవుడు ఎందుకు కోపగిస్తాడో మరొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. 16వ అధ్యాయం 46 వచనం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46 వచనం. యెహోవా కోపం ఎవరి మీద రగిలినంటే అక్కడున్న వ్యక్తుల పేరు కోరహు కుటుంబం. ఎవరి మీద అండి? ఎందుకు కోరహు మీద దేవుని కోపం వచ్చింది అని అంటే, కోరహు కానీ కోరహు సంతతి వారు చేసిన పెద్ద దోషం ఏమిటంటే దైవజనుడికి వ్యతిరేకంగా నడిచారు. దైవజనుల మీద వ్యతిరేకంగా మాట్లాడారు. దైవజనుడికి వ్యతిరేకమైన ఆలోచన చేశారు కనుక దేవుని కోపం కోరహు మీద కుమ్మరించబడి భూమి నెరవిడిచి సజీవులుగానే కోరహు కుటుంబం యావత్తు, వారి పిల్లలు, పశు సంపద అంతా కూడా భూమి మింగేసింది. కోరహు కుమారుల మీద కోపం. ఎందుకు కోపం అంటే దైవజనుల మీద తప్పును మోపారు. వీళ్ళు ఏం మోపారండి? మీరు గమనించండి. దైవజనులు తప్పు చెయ్యరా? దైవజనులకి దైవజనుల చేత తప్పు జరగదా? గమనించండి. తప్పు లేనివాడు ఒకే ఒక్కడు. ఎవరు? యేసు ప్రభు. అలాగైనా దైవజనుడు వ్యభిచారం చేసిన, దైవజనుడు రకరకాల పనికిమాల పనులు చేసిన, దైవజనుని కాదు అది వేరే విషయం. తప్పులంటే చిన్ని పొరపాట్లు మానవ జీవితంలో దొర్లాడుతూ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పెండ్లి కాదు, శ్రీమంతానికి పిలిచారు. ఎక్కడికి వెళ్ళాలి? కొత్తూరు వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ చాలామంది నాకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేయించుకోవడానికి లేట్ అయిపోయింది. 4 గంటలకు అక్కడ ఉండాలి. ఇక్కడే 3:45, 3:45 అయిపోయింది. వాళ్ళ ఫోన్లు మేము ఫోన్ చేస్తున్నారు. ఏమని? పాస్టర్ గారు అందరూ రెడీ, శ్రీమంతానికి పండ్లు రెడీ, చపాతీలు రెడీ, అన్నీ రెడీ, మీరే లేదు, ఎక్కడున్నారంటే వాళ్ళ కంగారు పెట్టేశారు. నాకు కూడా కంగారు వచ్చేసి, ఇదిగో పక్కనే ఉన్నానన్నా. ఎక్కడున్నాను? ఇదిగో పక్కనే ఉన్నానన్నా. కానీ నేను ఎక్కడున్నాను? నా పక్కన సత్యానందం ఉన్నాడు. అగో అబద్ధం ఆడకూడదు అంటారు పాస్టర్లు. ఎక్కడున్నాడు? నేను సత్యలో ఉన్నాను చెప్పచ్చు కదా ఈయన. కానీ ఏమన్నాడు? పక్కనే ఉన్నాను అన్నాడు. యోహాను రాసిన పత్రికలో మరణకరణము కాని పాపం ఉంది, మరణకరణము అయ్యే పాపము కూడా ఉంది. పాపాలు 2 రకాలు, కానీ ఇవి కూడా దోషాలు అనే దానికన్నా అలవాటుతో చేసే పొరపాట్లు ఇవి, కంగారుతో చేసే పొరపాట్లు ఇవి. దీనికి దేవుడు మనల్ని నరకంలో పడేయడు. హల్లెలూయా. అగస్టిన్, నువ్వు జైరా అల్లిపూర్లో ఉండి పక్కనే ఉన్నాను కనుక పో నరకాను పో అన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఇలాగ చిన్ని విషయాల్లో లోపాలు ఎదుగుతుంటారు సేవకుల మీద. కూషి దేశస్థ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మోషే. భార్య చనిపోయింది, వేరొక అమ్మాయిని చేసుకున్నాడు. సొంత అన్న, సొంత అక్క. అన్న పేరు అహరోను, అక్క పేరు ఏమన్నారు? అగో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మేము పరిశుద్ధులంగా అమ్మా మోషే ఒక్కడేనా అన్నప్పుడు ఆ మాటలు ఎవరిన్నాడు? ఇలా రండి అన్నాడు. అహరోను ఊరుకోలేదు, మిరియామును ఊరుకోలేదు, కోరహు కుమారులు కూడా. బైబిల్లో ఏమాత్రం జ్ఞానం ఉన్నా వినండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక విశ్వాసికి ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉన్నా సేవకుల మీద కామెంట్ చెయ్యరు. వీళ్ళు సేవకుల మీద కామెంట్ చేస్తున్నారంటే ఒకటి వీళ్ళకి జ్ఞానమైనా లేకుండా ఉండాలి, రెండోది వీళ్ళు చెడిపోయి ఉండాలి. భ్రష్టులైపోయిన వారు మాత్రమే కామెంట్లు చేస్తారు, లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, బైబిల్ కోసం నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే కామెంట్లు చేస్తారు. ఇప్పుడు అన్యులు ఉన్నారు చూసిన వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, భయం లేదు, కాబట్టి పాస్టర్లు ఎట్లా అని అంటారు. హల్లెలూయా. ఈ 2 విషయాలు తప్ప సేవకుడు జోలికి ఎవరు వెళ్ళరు. సేవకుడు ఒకవేళ తప్పు చేశాడు అనుకో, గమనించండి, నీకు 1 దెబ్బ కొడితే సేవకుడికి దేవుడు 2 దెబ్బలు కొడతాడు. ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి, చిన్న తప్పులు ఉంటాయి. మరి వ్యభిచారాలు అవి ఇవంటే అది వేరే విషయం. పొరపాట్లు ఉంటే కొన్ని మనం చెయ్యకూడదు, ఇది ఇలా వెళ్ళాలనుకుంటే ఒత్తిడిని బట్టి
వేరొక మార్గంలోకి వెళ్ళవలసి వస్తుంది. దానికి వెనకాల ఒత్తిడి ఎంతో ఉంటుంది. అది దైవజనుడికి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఆ దైవజనుడు ఒత్తును బట్టి అలా వెలిసినప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అందరినీ సాటిస్ఫాక్షన్ చెయ్యాలని ప్రయత్నిస్తాడు సేవకుడు. ఎందుకంటే ఎవరిని కోపగించాలి, ఎవరి మీద ఇష్టం ఉండదు, ఎవరి మీద కోపం కూడా ఉండదు, అందరూ పిల్లలే. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని సంతోషపరిచి కొంతమందిని బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పని ద్వారా ఒకరు బాధపడతారు, ఒకరు సంతోషిస్తారు. అలాగని వాళ్ళు బాధ పెట్టాలని కాదు, వాళ్ళని సంతోషించపరచాలని కాదు, అక్కడ సిచ్యువేషన్లో అలా చెయ్యాలంతే. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ సిచ్యువేషన్కి సేవకుడు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అలాంటి నిర్ణయాలుగా నీకు నచ్చకపోయినప్పటికీ దాన్ని విభేదించకూడదు. అభ్యంతరములు రాక మానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. అభ్యంతరాలు రాక మానవు, అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరం అనేది పొంగకుండా అప్పటికప్పుడు అణిచివేయాలి. నా దైవజనుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే వెనకాల ఏ కారణం ఉందో, నా సేవకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు వెనకాల ఎటువంటి ప్రెషర్ ఉందో, అతని హృదయంలో ఎటువంటి ఒత్తిడి ఉందో. సో ట్రై చేద్దాం, ఆలోచించడానికి ట్రై చేద్దాం. మన వర్షంలో కాకుండా ఆయన వెర్షన్లో ఆలోచించడానికి ప్రయత్నిద్దాం అనేటువంటి తాత్పర్యం నీకుంటే అంత సమాధానంగానే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆ వెర్షన్ లేకుండా నీ వర్షంలోనే ఆలోచిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక ఎవరి మీద కోపగించాను? పాపము చేసిన వారి మీద కోపగించాను. దేవుడు చిత్తం కాని మార్గంలో ప్రయాణం చేసిన వారి మీద కోపగించాను. ఆ తర్వాత మూడోదిగా ఎవరి మీద కోపగించానంటే దైవజనుడికి వ్యతిరేకంగా నడిచిన వారి మీద కోపగించాను. ఇలాగ 1 నుంచి 6 వచనాల్లో అంటాడు, మీ ప్రవక్తల వలె మీ పితరుల వలె మీరు ఉండకండి, వారు నా మాట వినలేదు. అయినను ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నెరవేరినాయి. వాళ్ళు అలా ఉన్నారు కనుక నేను వారి మీద కోపగించాను. కనుక మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఎందుకంటే హబక్కూ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఏముంటుందంటే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఏముంటుందంటే, కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు అని ఉంటుంది. చప్పులు కొట్టి స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన యేసయ్య కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడు తప్ప కోపము చేత నిన్ను పాడైపోవాలనేటువంటి పరిస్థితి తీసుకు